మహాపత్రిక మహాపత్రికలో ఏం రాసుకొచ్చిర్రయ్యా ముందుగాల ఆయువన్న వార్త అంటే మన్య గోవర్ధన్ రెడ్డికి కేసీఆర్ బంపర్ ఆఫర్, ఖైరతాబాద్ బరిలో పందెం కోడి ఆయనే. ఇక మొన్నటిదాకా దానవ నాగేందర్కు ఈ కోజాకు కచ్చపెచ్చ వ్యవహారం ఉండే. ఇక ఆ కోజాగా ఇక మరి కారు గుర్తు మీద గెలిచి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఇక ఆ కోజాగా ఇప్పుడు ఇటోరిగింది. ఇక దీని మీద కథ నడుస్తుంది. పేద భాగవతం పెద్దకోట దాకా పోయింది కథ. ఇక మరి ఉప ఎన్నిక రాబోతుంది అనేది ఇక మరి అక్కడక్కడ గుసగుస నడుస్తుంది. ఇక ఇంట్లో ఇక బీఆర్ఎస్లో ఉన్న దాపడెద్దు ఇప్పుడు షెయ్యిగూటిలో జ్వరపడ్డది కాబట్టి ఇప్పుడు ఉన్న మన్య గోవర్ధన్కు తొవ్వసాపయింది. ఇక అందుకనే కేసీరావు బంపర్ ఆఫర్. ఇక ఇప్పుడు ఈ కోయిలాగా ఇక ఇప్పుడు చిన్నగా మేకొని కాడెత్తుకొని ఎట్లా ఏంది ఏం కథ ఎట్ల సంగతి ఏంది అనేది ఇప్పుడు మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఇక ఇప్పుడు ఏర్పాట్ల మీద ఉంది ఈ కోయిలాగా. ఉప ఎన్నిక ఖాయం కాబోతున్నదట. ఇక ఆ పెద్ద మనిషి కోర్టులు చెప్పేదాకా ఎందుకు ఉండాలి, ముందుగానే నేనే రాజీనామా చేస్తా, మళ్ళీ ఉప ఎన్నికకు పోదాము కానీ ఒక షరతు ఒక హామీ. ఎందుకంటే మరి నాకు రేపు మంత్రి పదవి కావాలి, నేను బుగ్గకార్ల తిరిగినోనైతి, కుయ్యా సప్పుడుతోటి రోడ్ల మీద మూత మోగించినోనైతి, ఇప్పుడు ఉట్టిగానే పోతుంటే నాకు పానం చిన్నబోతుంది. అందుకనే నాకు మంత్రి పదవి కావాలని ఆ కోజాగా ఢిల్లీకి పైన కట్టి ఇంకా రేపో మాపో రాజీనామా చేసే కాడికి వచ్చింది కథ. ఎవరో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. కోర్టులు చెప్పేదాకా ఎందుకు ఉండాలి, నేనే రాజీనామా చేస్తా, నాకు మాత్రము మంత్రి పదవి తప్పకుండా మానక మరవ ఇయ్యాలి, నాకు చేతుల చెయ్యి ఒట్టేసి చెప్పుర్రి అని ఢిల్లీ పెద్దల కాడ మంతనాలు నడిపిస్తుండట దానం నాగేందర్. ఇక ఈయనకు ఇప్పుడు తొవ్వ సాపేది కాబట్టి ఇప్పుడు ఖైరతాబాదులో బీఆర్ఎస్ తరపుగా పందెం కోడి మన్య గోవర్ధన్ రెడ్డి. రాష్ట్రంలో రేవంత్ కేటీఆర్ పాలన, కేటీఆర్ను ఎప్పటిలోగా అరెస్టు చేస్తారో చెప్పాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్, అర్బన్ నక్సల్స్పై మరోసారి మండిపాటు. ఓహో, రాష్ట్రంలో రేవంత్ కేటీఆర్ పాలన. అయితే ఇప్పుడు కేటీఆర్ను అది ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో ఇక గవర్నరు పచ్చ జెండా ఊపే కదా, తొవ్వ సాఫ్ చేసిండు, ముందు బొట్ట ఏరి తొవ్వ సాఫ్ చేసిండు కాబట్టి ఇక అరెస్ట్ ఎప్పుడు జైలు ఎప్పుడు అనేది ఇప్పుడు డేట్ ఫిక్స్ చేయి అంటుండు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారో డేట్ ఫిక్స్ చేయి అంటుండు ఎవరు బండెద్దు. ఒకసారి మనము కాంగ్రెస్ కోడిలాగా లైన్లో తీసుకొని అడుగుదాం ఎట్ట సంగతి ఏంది ఏం కథ మరి నడుస్తుందా కథ. తొవ్వ సాఫ్ చేసిర్రట తాత శనార్థి. మా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ శనగాని దయాకర్ ఏం మాట్లాడతాడు ఏంది ఏం కథ అనేది నేను ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.